ఎన్నికల్లో అడ్డగోలు ఖర్చులొద్దు ఎవరంటారు? ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అవి వెనక్కి రావు. నోరు మంచిగున్నోళ్ళనే సర్పంచ్గా గెలిపించుకోండి, అప్పుడు గొడవలు ఉండవు. అవసరమైతే సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోండి. దేవుడి ఆశీస్సులతో చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యా. 2 ఏళ్లలో ఒక్క సెలవు కూడా తీసుకోలే. ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు, అందుకే భారీ వర్షాలు పడ్డాయి. అంటే ఆడబిడ్డలకి 2 చీరలు ఇచ్చి ఆడబిడ్డలకి ఉచిత బస్సు అని ఆడబిడ్డలు సంతోషంగా ఉంటారా? ఆడబిడ్డలు ఈ బెల్ట్ షాపులతోని ఆ కుటుంబాలు తాగి కిడ్నీలు ఖరాబై, లివర్లు ఖరాబై, మెడల్లో ఉన్న పుస్తల తాళ్ళు దిగి ఆగమాగం అవుతున్నారు. దాని మీద ఫోకస్ చేయండి. మరి ఆడబిడ్డలు సంతోషంగా ఎట్లుంటారో దాన్ని తీసేయకుండా మేనిఫెస్టోలో పెట్టిరు కదా. మీరే డిసైడ్ అయిపోతారు ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారని. ఏడ కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని బహిరంగ సభలలో మాట్లాడుకుంటా ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు, నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు, తెలంగాణ మొత్తం రాష్ట్రం సంతోషంగా సుభిక్షంగా ఉందని మీరు అనుకుంటే సరిపోద్దా? జనం అనాలి కదా. రండి, గ్రామాల్లోకి రండి. గ్రామాల్లోకి వచ్చి ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళు చెప్తారు. ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారట, భారీ వర్షాలు పడ్డాయట. ఇది ఎక్కడిది? ఇది భారీ వర్షాలు పడడానికి ఆడబిడ్డలు సంతోషంగా ఉండడానికి సంబంధం ఏంది? ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయనుకుంటే ఓ పెద్ద ఆయన దయ్యమై పట్టిండు. కాళేశ్వరంతో 1,00,000 కోట్లు గోదావరి పాలైనవి. 1,00,000 కోట్లు గోదావరి పాలైన ఏడున్నాడు. మరి ఏం చేసినారు? ఏం యాక్షన్ తీసుకున్నారు? మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ ఏది? రేవంత్ రెడ్డి చెప్పాలి కదా. అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేస్తున్నది ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు గోదావరి పాలు. మేము కూడా చెప్తున్నాం. అది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద మరి ఎంక్వైరీ చేయకుండా కేవలం 3 రిజర్వాయర్ల మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నావు? మళ్ళీ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ తీసుకుని ఆ రిపోర్ట్ ప్రకారంగా యాక్షన్లోకి వెళ్లాల్సిన నువ్వు మళ్ళీ సిబిఐకి ఎందుకు ఇచ్చినావు? అదే సిబిఐకి ఇచ్చేందుకు ముందే ఎందుకు ఇయ్యలే? ఫుట్బాల్ బాగా ఆడతావో లేదో ఏమో కానీ మొత్తానికైతే ఆట అయితే వచ్చు కాబట్టి నీ కోర్టులో ఉన్న బంతిని ఇట్లా దాన్ని బీజేపీ కోర్టులో వేసినావు. ఇక అయిపోయింది నా పని నువ్వు అనుకుంటున్నావు, కానీ జనాలు అనుకోవట్లే. ఈ స్పీచ్లు, ఈ ప్రసంగాలు, ఈ మీటింగ్లు మొత్తం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల కోసమే. లేకపోతే మళ్ళీ కంటికి కూడా కనబడరు వీళ్ళు. మళ్ళీ ఎలక్షన్లలో మళ్ళీ మా అభ్యర్థులను గెలిపించండి, మేము పెట్టిన వాళ్ళని గెలిపించండి అని చెప్పడం కోసమే బహిరంగ సభలు, ఈ డ్రామాలన్నీ కూడా.